జై శ్రీరామ్. అనగనగా ఒక ఊరిలో ఒక అందమైన అడవి ఉన్నది. అడవిలో ఒక పిచ్చుక గూడు కట్టుకుని ఉంటుంది. వచ్చేది వర్షాకాలం. పిల్లలతో ఇబ్బంది పడకుండా ఉండాలంటే గూడు కట్టుకోవాలని గూడు కట్టుకుంటూ ఉంటుంది. అక్కడే ఉన్న కాకి మాత్రం ఇవన్నీ చూస్తూ ఉంటుంది. కానీ దానికి మాత్రం గూడు కట్టుకోవాలనే ఆశ అసలు లేనే లేదు. కాకి ఇలా అనుకుంటుంది, ఎందుకో పిచ్చుక కట్టుకుంటుంది గూడి, టైం వేస్ట్, వర్షం వచ్చినప్పుడే చూద్దాం అని అనుకుంటుంది. కాకి పిచ్చుక దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇంత కష్టపడుతున్నారో అని అడుగుతుంది. అప్పుడు పిచ్చుక, వర్షాకాలం వస్తుంది కదా, గూడు కట్టుకుంటే మనకే మన పిల్లలకి మంచిదని పిచ్చుక చెబుతుంది. కానీ కాకి పిచ్చుక మాటలు అలుసుగా తీసుకుంటుంది. అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కాకి ఆహారం తింటూ ఉంటుంది. అప్పుడు పిచ్చుక అక్కడికి వచ్చి, నా పిల్లలకి చాలా ఆకలిగా ఉంది, కొంచెం ఆహారం నాకు ఇవ్వా అని బ్రతిమాలుకుంటుంది. అప్పుడు కాకి, నేను ఇవ్వను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెబుతుంది. అది విని పిచ్చుక అక్కడి నుంచి బాధతో వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత వర్షాకాలం రానే వచ్చింది. కాకి ఇంకా గూడు కట్టుకోవడం మొదలుపెట్టలేదు. అందుకని చాలా ఇబ్బందుల్లో ఉన్నది. అక్కడ నుండి ఏడుస్తూ పిచ్చుక దగ్గరికి వెళుతుంది. పిచ్చుకతో ఇలా అంటుంది, నాకు కొంచెం నీ గూడిలో కొంచెం చోటు ఇవ్వవా, నేను ఈ చలికి తట్టుకోలేకపోతున్నాను, ఈ వర్షాలకి ఎక్కడుండాలో నాకు అర్థం కావటం లేదు అని ఏడుస్తూ కాకి చెబుతుంది. ఇది విన్న పిచ్చుక, నా దగ్గర ఉండు అని తన నివాసంలో ఉండించుకుంటుంది కాకిని. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా గూడిలో ఉంటారు. అప్పుడు కాకి ఇలా అంటుంది, నేను నీకు సహాయం చెయ్యలేకపోయినా సరే నాకు నువ్వు సహాయం చేస్తున్నావు మిత్రమా, నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెబుతుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఏ పని అయినా సరే సమయానికి చెయ్యాలి, లేకపోతే ఇబ్బందులు పడతాము. అలాగే మన జీవితంలో ఎవరిని చిన్నచూపు చూడకూడదు. ఎవరి అవసరం ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అందుకని అందరితో మంచిగా ఉండాలి. శ్రీరామ రక్ష.